సిటీ ఇండియా న్యూస్ తెలుగు. సోమశిల రామప్ప, లక్కవరం, నాగార్జున సాగర్, అనంతగిరి హిల్స్ ను డెస్టినేషన్ వెడ్డింగ్ కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం. అనంతగిరిలో వెల్నెస్ టూరిజం రిసార్ట్ ఏర్పాటు, బుద్ధగయ తరహాలో బుద్ధవనాన్ని తీర్చిదిద్దుతామంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పర్యాటక కేంద్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్ది ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నూతన పర్యాటక విధాన ముసాయిదా రూపొందించామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలోని మీడియా సెంటర్లో పర్యాటక రంగ అభివృద్ధి, సాంస్కృతిక శాఖ బలోపేతంపై మంత్రి జూపల్లి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గడిచిన 10 ఏళ్లలో పర్యాటక శాఖ ఉన్నదనే విషయం మరిచిపోయామని, పర్యాటక రంగ అభివృద్ధికి ఓ పాలసీ అంటూ లేకుండా పోయిందని, గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. పర్యాటక రంగం అస్తవ్యస్తమైందని, తారామతి, బరాదరి, హరిత హోటల్స్ నిర్వహణ అధ్వానంగా తయారైందని, యుద్ధ ప్రాతిపదికన పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామంటూ 6 నెలల్లోనే పురోగతి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్పొరేషన్ కూడా డైరెక్షన్ ఇచ్చింది హైకోర్టు. కార్పొరేషన్ అంటే ఇట్ షుడ్ బి సెల్ఫ్ సస్టైన్ కావాలి. ఏం జరుగుతూ ఉంది అంటే 100 కోట్ల 1000 కోట్ల రూపాయల ఆస్తులున్నా, ఆదాయం వచ్చే రమణ వనరున్నా కూడా ఇటు అవి జరగలేదు, ఇటు జరగలేదు. మీరు చెప్పిన ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి. అందుకనే ఇప్పుడు సమన్వయం చేస్తూ, వీటిని స్ట్రెంథెన్ చేస్తూ, ఆదాయం పెంచే చేస్తూ, ఈ సమస్యను కూడా కోర్టులు ఇచ్చిన తీర్పును ఏదైనా చట్ట ప్రకారంగా వాటన్నిటిని అమలు చేసే కార్యక్రమం చేస్తుంది. ఎట్ ది ఎర్లియస్ట్ టు ది బెస్ట్ ఆఫ్ ది క్యాపబిలిటీస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, టు ది బెస్ట్ ఆఫ్ మై క్యాపబిలిటీస్. టార్గెట్ ఏంటి? టార్గెట్ పర్యాటకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి, రైట్? తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలి. అది గోల్ కదా. సో ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా తీసుకుంటా కదా. మీకు ఇప్పుడే ఎగ్జాంపుల్ చెప్పింది. ఇప్పుడు తారామతి, బారాదారి అన్ని వసతులు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, స్థలం ఉంది, సర్జెస్ ఉన్నాయి. అందులో ఇప్పుడు చెప్తా, అందులో మీకు 4 హాల్స్ ఉన్నాయి, 4 హాల్స్ ఉన్నాయి. ఈ 4 హాల్స్లో ఒకటి మాత్రమే రిలీజ్ ఇస్తావు, మిగతా 3 కూడా ఇంచుమించుగా పడవనట్టు ఉన్నాయి. అంటే రెవెన్యూ వచ్చే అవకాశం ఉన్నా అక్కడ స్టాఫ్ లేరంటే ఉన్నారు, స్టాఫ్ లేరంటే స్టాఫ్ ఉన్నారు. నేను దాన్ని రివ్యూ చేసిన, ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది అంటే రైట్ ప్లేస్లో రైట్ పర్సన్స్ విత్ ప్యాషన్, విజన్, ఒక తపన చెయ్యాలి, సాధించాలి. దాని ద్వారా ఒళ్ళో ఉన్న ఉద్యోగం బాగుపడాలా, రాష్ట్రానికి ఆదాయం రావాలి. అంటే ఆ నిర్ణయాలు తీసుకునే కారణంగా, అటువంటి సిస్టమ్ లేని కారణంగా, దాన్ని అమలు చేయని కారణంగా ఏదో చల్తీగా నామ్ గాడి అనే పద్ధతిలో జరిగింది. సో దాదాపు రిజల్ట్ రావు. ఎవరు చెప్పిన ఏది పరిష్కారం కావాలన్నా సో డెఫినెట్గా సెల్ఫ్ సస్టైనింగ్ కావాలి. అది ఎక్కడో దుబాయ్ చూసుకుంటే ఏమున్నాయి, ఇసుక తప్ప ఏమీ లేదు. మంచినీళ్ళు కూడా వాళ్ళు బయట దేశాలకు తెప్పించుకుంటారు పడవల షిప్ల ద్వారా. అది అన్ని ముందు జరుగుతుంది అంటే సో డెఫినెట్గా ప్రైవేట్ అండ్ పబ్లిక్ బట్ రెండు కూడా సమాంతరం జరగాలి. 100 కోట్ల ప్రాపర్టీస్ ఉన్న, ఆదాయాన్ని సమకూర్చేటువంటి హోటల్స్ ఉన్న, అవి ఆ స్థాయిలో రావడం లేదు. వాటిని వచ్చే నిర్ణయాలు తీసుకోవాలి ఫస్ట్. సో దాని ద్వారా డిపార్ట్మెంట్ అంటే టూరిజం డిపార్ట్మెంట్ ఆదాయం పెంచే కారణిస్తుంది. కొంత ప్రభుత్వం కొంత అంటే ఒక స్టేజ్ వచ్చేవారు, ఆ స్టేజ్ దాటిన తర్వాత డిపార్ట్మెంటే రాష్ట్రానికి ఆదాయం వచ్చే పద్ధతులు జరగాలి. పాలసీ డ్రాఫ్ట్ పాలసీ తయారు చేయడం జరిగింది. 3 మాసాల ఎలక్షన్ కోడ్ ఉన్న కారణంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయినాం. ఇంటరాక్షన్ అసలు అఫీషియల్ పెంచే పరిస్థితి లేదు కదా. సో డ్రాఫ్ట్ పాలసీ తయారు అయిపోయినాం. ముఖ్యమంత్రి గారితో సంప్రదించి దాన్ని ముందుకు తీసుకెళ్లే కావాల్సి దాన్ని డిసిషన్ తీసుకుంటాం. వాట్ ఈస్ పాలసీ? పాలసీ అంటే నథింగ్ బట్ డిసిషన్. పాలసీ అంటే నథింగ్ బట్ డిసిషన్ అని ఇష్యూ అయితే ఏ ఇష్యూకి ఏ డిసిషన్ తీసుకోవాలి, ఏ డిసిషన్ దట్ బికమ్స్ ఏ పాలసీ. అందులో కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. దానికి కూడా గతంలో ఉన్నట్టుగా రూల్స్ ఏదైనాయో అవసరంగా రూల్స్ అమెండ్ చేయాలి. 30 సంవత్సరాలు లీజ్ ఇస్తే 10 సంవత్సరాలు రూపాయలు రావట్లేదు.
వాళ్ళు ఎక్కడో వ్యాపారం చేసుకున్నాం, అది పెండింగ్ ఉంది. దానికి కోర్టులు ఏదైనా నిర్ణయాలు డిసిషన్ పాస్ చేస్తే స్టక్ అయి ఉన్నాయి. సో వీటన్నిటిపైన డిసిషన్ తీసుకొని విల్ డూ అవర్ బెస్ట్. సార్ లాస్ట్ పాత